నమస్తే, మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కృపాచార్యుడు గురించి తెలుసుకుందాం. గౌతమ మహర్షి కుమారుడు శరద్వంతుడు. అతను పుట్టేటప్పుడే బాణాలతో పుట్టాడు. ఆ తర్వాత గొప్ప తపస్సు చేసి అన్ని అస్త్రశాస్త్రాలు సంపాదించాడు. ధనుర్విద్యలో ఇతనికి దీటైన వాడు లేడు. ధనుర్విద్యలో శరద్వంతుడు ఇంత గొప్పవాడైనందుకు తనకేమి ప్రమాదం వస్తుందో అని ఇంద్రుడు భయపడ్డాడు. అతని తపస్సు చెడగొట్టమని జాలవతి అనే అప్సరసును పంపాడు. ఆమె శరద్వంతుడి ఆశ్రమానికి వెళ్ళింది. ఆమెను చూడగానే శరద్వంతుడికి కామవికారం కలిగింది. రేతస్సు పతనమైంది. అది రెల్లుదంటిపై 2 భాగాలుగా పడింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల కవలలుగా పుట్టారు. అప్పట్లో శంతను మహారాజు ఒకనాడు వేటకై అడవికి వచ్చి ఆ శిశువులను చూచి జాలిపడ్డాడు. ఇంటికి తీసుకువెళ్ళాడు. వారిని ప్రేమతో పెంచాడు. శంతనుడి కృప వల్ల పెరిగినందుకు ఈ పిల్లలకు కృపుడు, కృపి అని పేర్లు వచ్చాయి. తర్వాత కొంతకాలానికి తన కుమారుడు శంతనుడి వద్ద పెరుగుతున్నాడని తెలుసుకుని శరద్వంతుడు అక్కడికి వచ్చాడు. కృపుణ్ణి తన వెంటకు తీసుకుని వెళ్ళాడు. అతనికి ధనుర్విద్య ఆశాంతం నేర్పాడు. కృపుడు అస్త్ర విద్యల్లో మేటి అయి కృపాచార్యుడిగా ప్రసిద్ధి పొందాడు. భీష్ముడు కృపాచార్యుని గురించి విన్నాడు. ఆయన్ను హస్తినాపురానికి పిలిపించాడు. కౌరవులకు, పాండవులకు ఆయన వద్ద విలువిద్య నేర్పించాడు. ఆ విధంగా కృపుడు కౌరవ పాండవులకు మొదటి గురువు అయినాడు. దుర్యోధనుడి దురాలోచనలు కృపాచార్యుడికి గిట్టవు. పాండవులకు అన్యాయం చేయవద్దని, యుద్ధం తగదని ఎన్నో విధాల ఎన్నో సందర్భాల్లో దుర్యోధనులకు హితవు చెప్పాడు. అయినా వారు వినలేదు. తాను కౌరవుల పంచన ఉండి వారి అన్నం తింటూ ఉండటం వల్ల భారత యుద్ధంలో కౌరవుల పక్షమే వహించి పోరాడాడు కృపాచార్యుడు. యుద్ధంలో ఈయన చనిపోలేదు. యుద్ధానంతరం కృపాచార్యుడు తపోవనాలకు వెళ్ళిపోయాడు. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి.